బాబాయ్ నమస్తే. మీ రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేది కూటమి అభ్యర్థి గెలుస్తారనుకుంటున్నారా, లేకపోతే వైసీపీ అభ్యర్థి గెలుస్తారనుకుంటున్నారా? నేను తినే సాక్షిగా చెప్తున్నాను, ఇక్కడ కూటమి అభ్యర్థి సుభాష్ 20,000 పైన మెజార్టీతో నగ్గుతాడు. ఎందుకు అంత ధీమా ఏంటండి అంత? ఎందుకంటే ఇక్కడ మార్పు కావాలని కోరుకుంటున్నాం. దాంట్లోకి ఎందుకంటే ఎప్పుడు ఒకటే కులం ఒకటే వారసత్వం రాకూడదు అనేది అందరూ కోరుకుంటున్నాం కాబట్టి దానివల్ల ఎట్లా అతను కొత్తవాడు, అందరికీ పంచి చేసే మనిషి. నేను అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి పేటకి ప్రతి ఇదికి కూడా తిరిగి చాలా మంచి పనులు చేశాడు. కానీ అతను లోకల్ కాదు, బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చారు అనే విమర్శ వినపడుతుంది కదా, మరి దాన్ని ఇక్కడ జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇది ఎక్కడ తయారవుతుందండి? ఇది పిండి ఎక్కడ తయారవుతుంది? మరి అలా కదా, ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి. ఇక్కడ ఎందుకు తింటున్నాం? రామచంద్రపురంలో ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడ ఎందుకు తింటున్నాం? ఇది ఒకటి మాత్రం అర్థం చేస్తుంది. ఎక్కడో మనిషి కదండి, మంచి చేసేవాడు ఎక్కడున్నా ఒకటే అండి. అంతే తప్ప లోకలో నాన్ లోకల్ ఎవడో లోకల్ ఉండడండి, ఎవడో నాన్ లోకల్ ఉండడు. అందరూ ఈ భూమి మీద ఉన్నవాళ్ళు అండి, అందరూ ఇండియన్సే. అంతే తప్ప లోకల్ నాన్ లోకల్ అనేది ఎప్పుడూ లేదండి. ఎందుకంటే దీనికి ముందు 5 సంవత్సరాలకు ముందు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అనేవాడిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ మొత్తం 5 సంవత్సరాలు మినిస్టర్ చేస్తే అతను రామచంద్రపురానికి ₹1 పని కానీ ఒక శిలాపలకం కానీ ఏదైనా చేసాడేమని చెప్పి చూపించమనండి. అదే పార్టీని చూపించమనండి. 5 సంవత్సరాలు ఎక్కడి నుంచో వచ్చాడు, మినిస్టర్ చేశాడు, ఏమీ చేయలేదు రామచంద్రపురం, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఊరంతా అందరినీ మోసం చేశాడు. అది తప్ప లోకల్ సుభాష్ గారి మీద అంటే ఆయన కులానికి చెందిన నాయకుడు తప్పండి. ఎందుకంటే కులం అనేది ఏంటంటే మనం ఇప్పుడు ఇది పూరి అది గారి అని మనం పెట్టుకున్నదండి. ఇది కులం అనేది ఏంటంటే మనం పెట్టుకుంటాం తప్ప కులానికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు అతను ఒకడండి. అతను కులం మనిషి మాత్రం కాదు. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా తినే వస్తువుతో పోల్చుకుంటే అందరం ఒకటే. కులం అనేది ఏంటంటే మనం ప్రేరేపించుకుంటున్నాం అంతే. అంతే తప్ప కులం కరెక్ట్ కాదు. అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిది లోకల్, ఆ ప్రభావం గట్టిగా ఉంటుంది అనేది కదా లోకల్. ఎందుకంటే ఈ మైదా పిండి ఎక్కడెక్కడో తయారవుతుంది, రాష్ట్రంలో కాదండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ తయారు చేసి ఇక్కడ పూరి చేస్తే ఇక్కడ మేము అమ్ముకుంటే మేము తింటున్నామండి, ఏముండదండి. ఎందుకంటే లోకల్ నాన్ లోకల్. ఎందుకంటే ఇప్పుడు ఆయన వారసత్వంగా ఆయన 30 సంవత్సరాలు తండ్రి చేశాడు, మళ్ళీ కొడుకు వచ్చిందండి. అది కరెక్ట్ కాదు కదా. అదే వైసీపీ వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే ఏమన్నా మారినేమో. ఎందుకంటే అదే కుటుంబం నుంచి రావడం అంటే అది తప్పు, కరెక్ట్ కాదేమని నేను ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ఇదే రామచంద్రపురంలో ఇదే ఓట్ల ఎలక్షన్ తిరుగుతాను ఉన్నాం. కానీ ఎందుకంటే ఎప్పుడు ఒకడే ఉండకూడదు అనేది మార్పు కావాలని కోరుకుంటున్నాను.